అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీస్ రాజ్యమా అంటూ మళ్లీ గగ్గోలు పెడుతోంది బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ రెడ్డి అరెస్ట్తో ఇటీవలే రచ్చకెక్కి ఆగమాగం చేసిన గులాబీ దండు మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుతో ఇవాల్టి రాజకీయాలు సడన్గా వేడెక్కేశాయి. బెయిల్ రావడంతో సాయంత్రానికల్లా సద్దుమణిగాయి. కానీ పిక్చర్ అభి బాకీ హై అంటోంది ఖాకీ శాఖ. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. మీ విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరైనా సరే వదిలిపెట్టద్దు. చట్టం ముందు అందరూ సమానమే అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో జూలు విధిల్చారు తెలంగాణ పోలీసులు. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు మరో బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వంతొచ్చింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కలిగించిన కేసులో ఎర్రోళ్లను అరెస్టు చేసి మాసప్ ట్యాంక్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇది తెలంగాణలో లేటెస్ట్ సెన్సేషన్. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వివేక్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రోళ్లను కలిసి పరామర్శించారు. కోర్టుకు తరలించే క్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపులకు దిగుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్. కనీసం ఎఫ్ఐఆర్ అయిన పేరుందా కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళు సర్చ్ వారెంట్ వీళ్ళు నోటీసులు ఇవ్వడానికి వచ్చినామని చెప్తున్నారు. నోటీసుల కనీసం మప్పుల 4 గంటలకు రావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది అప్రజాస్వామ్యంగా మారిపోయింది. ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 5,000 రూపాయల పూచీకత్తుతో ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇదే కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సైతం నోటీసులిచ్చారు బంజారాహిల్స్ పోలీసులు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కంప్లైంట్ చేయబోతే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఈ నెల 4వ తేదీన బంజారాహిల్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇన్స్పెక్టర్ ఎమర్జెన్సీ ఫీల్డ్ డ్యూటీకి వెళ్తుంటే ఆపారన్న అభియోగంపై కేసు నమోదు చేసి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గులాబీ పటాలమంతా దిగొచ్చి కౌశిక్ రెడ్డికి మద్దతుగా హల్చల్ చేశారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటోన్న టైంలో బంజారాహిల్స్ పోలీసులు మళ్లీ అరెస్టులకు తెరతీశారు. ఎర్రోళ్లను అరెస్టు చేయడం, కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం. ప్రభుత్వం అన్యాయంగా ఇళ్లకు వచ్చి డోర్లు బలకొట్టి ఫ్యామిలీని భయంకరంగా గురి చేసి ఇలా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ టార్గెట్ గా ఏసీబీ దూకుడు పెంచడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీ పార్టీ తాజా పరిణామాలతో మరింత అసౌకర్యానికి గురవుతోంది. సపరేట్ గా ఒక లీగల్ టీమ్ ని బీఆర్ఎస్ పార్టీ అరేంజ్ చేసుకుంది. ఆ లీగల్ టీం ఎప్పటికప్పుడు వీళ్ళ తరపున పోరాడుతూనే ఉందంటూ చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనతో పాటు రేపు ఏం జరగబోతుంది, కౌశిక్ని ఇప్పటికే విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. కౌశిక్ విచారణకు వచ్చాక ఏం జరగబోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఆయన బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఇంకేమైనా ఆయన పైన అభియోగాలు చేస్తారా? ఇప్పటికే ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ ఫోన్ని అప్పగించాలంటూ, ఆయన మొబైల్ ఫోన్ అప్పగించాలంటూ మళ్ళీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ కొంత టెన్షన్గానే కనిపిస్తుంది.